మీడియా ద్వారా టిఆర్ఎస్ నాయకులకు ఆ 10 ఏళ్ల సంవత్సరంలో కేసీఆర్ సెక్రటరియట్కి రాలేదు. నంబర్ 1. ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో ఎప్పుడు తిరగలేదు. నంబర్ 2. ప్రజల అభివృద్ధి కోసము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు తాను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కానీ అక్కడ మంత్రులను కానీ ఎప్పుడు కూడా కలవలేదు. నంబర్ 3. ఆయన పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితమైండు. నంబర్ 4. ఇది మీ నాయన చరిత్ర, కేసీఆర్ చరిత్ర. దీని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ పాలన చక్కగా లేదు అనే కదా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో ఏమైందంటే సడన్లీ వాళ్ళకు అధికారం పోయేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు. వాళ్ళు వాస్తవం కూడా 10 ఏళ్ళు ఆ రాజ్య భోగ్యాలు అనుభవించే క్రమంలో 10 సంవత్సరాలు అధికారం 10 సంవత్సరాల తర్వాత అధికారం పోయేసరికి కంటిన్యూ తర్వాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ పవర్ లేకపోయేసరికి వాళ్ళకేం అర్థమైతే లేదు వాళ్ళకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి. ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసారు. అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతోటి ఒక రోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మన మీద మోటుగా అంటారు, మన కోపం వస్తే కళ్ళు తొప్పి న్యాయం రా నీకు అని చెప్పి. రఫ్గా ఏదైనా అంటారు చూడు, బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొప్పినారా, కనబడతలేదారా నీకు అని అంటాం చూడు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది వీళ్ళకు కనబడతలేదేమో అనిపిస్తున్నది. అరే ఇప్పుడు అంతకు మొన్న పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్లతోటే కదా సీఎం పోతున్నది. మీకా తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి, మా బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి ఇక మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో వండుకోవాలా ఏంది కథ? ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సెక్రటరియట్లో కూర్చొని ఏ ఒక్క రోజు కూడా అటు
పరిపాలన పరంగా సెక్రటరియట్ అందుబాటులో లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు 4 ఏళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ కట్టడానికనే తీసుకున్నావు సెక్రటరియట్. నువ్వు అంతా చెట్టుకోడు పుట్టకోడు అయిపోయాడు. ఆ శాఖలన్నీ ఏ గుట్టలు ఉన్నాడో తెలియదు, ఏ చెట్టు కాడు ఉన్నాడో తెలియదు, ఏ పుట్టలో కూర్చున్నాడో తెలియదు. 4-5 ఏళ్ళు సెక్రటరియట్లా. తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు 5 సంవత్సరాలు సెక్రటరియట్ ఆడున్నాడో లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది. మీరేందా నీతులు మాట్లాడతారు? ఇద్దరు బామ్మర్దులు పొద్దున్న లేవగానే ఏం ఏడిపాయ? మీ పనికిమాల ఏడిపోయింది అంతా. రోజు ఏడుచుడేనా? నీళ్ళది నడుస్తుంది. అవును, ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ 2 రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి ఆ సమస్యలు. జలమండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచిర్రు, వాళ్ళు 2 సీఎంలు కాబట్టి పోయిర్రు అంతేడా. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడు, వాళ్ళు 2 ముఖ్యమంత్రులు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కదా. ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ వాళ్ళు పిలిచిరు కాబట్టి పోయిర్రు. రాను ఏదో చదివి ఉన్నమతి పోయినట్టు ఇలా మతి చెడిపోయినట్టుంది కేటీఆర్కి హరీష్ రావుకి. మీరు పోయి సాటుకు పోయగలిస్తే తప్పులేదు. అన్నేమండి అంత ఏదోటి బట్ట కలవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, క్యాబినెట్ మినిస్టర్ల మీద చల్లాలి, బురద చల్లాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది. ఇది ప్రజా పరిపాలన. గత ప్రభుత్వము కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రభుత్వము ప్రజల పరిపాలన, ప్రజా పరిపాలన. మీది ఫామ్ హౌస్ పరిపాలన. తెలంగాణ ప్రజలు గమనించండి. ప్రజా సమస్యల పరిష్కారము, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము, తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇంకా కేంద్రం నుంచి తెలంగాణ ప్రజల నిధులు సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు ఇది కూడా గమనించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు పదే ఢిల్లీకి వెళుతున్నది తెలంగాణ ప్రజల క్షేమం కొరకు, లాభం కొరకు, నిధులు సమకూర్చుకోవడానికి, మన తెలంగాణ వాటా డబ్బులు తీసుకురావడానికే ఢిల్లీకి వెళ్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కేటీఆర్కి, హరీష్ రావుకి ఒక రాజకీయం తప్పితే వాళ్ళ తెలంగాణ ప్రజల బాగోగుల గురించి వాళ్లకు చింతన లేదు వాళ్ళకు.
నేను మొన్న కూడా చెప్పిన, పదవి పోయేసరికి పదవి స్ట్రోకు, పదవులు లేవని స్ట్రోకు, చెల్లెల స్ట్రోకు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా బామర్ది స్ట్రోకు. ఈ స్ట్రోక్ల పంచాయతే కాంగ్రెస్